హలో హలో సోమేపల్లి మండలం. నేను ఎప్పుడు మాట్లాడింది లేదు. మా అన్న ఈ బుద్ధి వచ్చినాడు కాబట్టి ఇటుకు వచ్చినాం తేజీపైకి. మా అన్న చంద్రబాబు నాయునికే సెలవు. మా ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మండిపల్లి రాంప్రసాద్ అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మంతో మేము రుణపడి ఉంటామని కాళ్ళకి నమస్కారం చేసి నేను కోరుకుంటామండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీలో మేము కష్టపడి సార్ గారికి ఈ రుణం మేము ఎప్పుడు తీర్చుకుంటామంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే విధంగా సార్ని గెలిపించుకొని మన అన్నను కూడా గెలిపించుకొని మనం ఇంకా ముందుకు నడిపించుకుంటామని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అన్నలకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు తమ్ముడు మీకు ఈ 6 మందికి ఈ ఊరు వాళ్ళకందరికీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇచ్చాం. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, డీజిల్ వేసుకునే పని లేదు. ఇక్కడి నుంచే బయలుదేరి రాయచోటి పోయి ఆ ఏరియా అంతా పని చూసుకోవడం వల్ల సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటి దగ్గర కూడా ఈ 6 మందికి సోలార్ పెట్టమన్నాను. 2 కిలోవాట్లు అంటే 300 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 200 నుంచి 300 అవుతుంది. దానివల్ల ఆటో ఛార్జ్ చేసుకుంటారు, ఇంట్లో కూడా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. 2 విధాల లాభం వస్తుంది. మిగిలితే కరెంటు మళ్ళా గ్రిడ్కి ఇస్తే 1 యూనిట్కి 2 రూపాయల చొప్పున ఆదాయం కూడా వస్తుంది. ఇంటిపై నీళ్ళు చేయాల్సింది సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆటో ఫ్రీగా రన్ అవుతుంది. ఎక్కడ గాలి తీసేపోతారు అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేసుకునే పని లేదు. రెండోది ఇంట్లో కరెంట్ ఎంత వాడుకుంటారు అది కూడా ఫ్రీగా వాడుకుంటారు. మిగిలితే గ్రిడ్కి ఇస్తే దాంట్లో కూడా ఆదాయం వస్తుంది. ఆటోలో ఆదాయం వస్తుంది. అదే మాదిరిగా కరెంట్ అమ్ముకుంటే ఆదాయం వస్తుంది. కట్టే కరెంటు ఛార్జీలు కట్టే పని ఉండదు. ఇప్పుడు నీ అనుభవం ఏంటి? ఇప్పుడు దీనివల్ల ఏమనుకుంటున్నారు? ఎంత ఆదాయం అదనంగా వస్తుంది నీకు నెలకు? సార్ మేము ప్రతిరోజు ఆటో రెంట్కి తీసుకుంటాం సార్. 400-500 అతనికి ఇచ్చాలా సార్. దాంట్లో 300-400 మాకు మిగిలితే మా సంసారానికి చాలా కష్టంగా ఉండేది సార్. మాకు ఇవన్నీ ఈ ఆదాయం మాకు ఈ ఆటోల వల్ల ఇప్పుడు మేము ప్రతిరోజు డీజిల్ ఇవన్నీ ఖర్చులు లేకుండా మాకు ఎంతో రోజుకు 700-800 కూలి వచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిపైన మీరు వింటే 400 రూపాయలు పెట్రోల్ డీజిల్ అవుతుంది, 400 రూపాయలు రెంట్ కట్టాలి. ఇప్పుడు 800 రూపాయలు కట్టే పరిస్థితి లేదు. అంటే దగ్గర నెట్గా నెలకు 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం. అన్ని రంగాల్లో ఆదుకుంటాం. ఏ విధంగా చేస్తున్నాం కూడా నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. చాలా సంతోషం తమ్ముళ్ళు. థ్యాంక్ యూ. గుడ్, మంచి పని చేశారు. రండి. Thank you. From whom ఉన్నారు ఎవరన్నా?